మద్యం మొదట సరదాగా మొదలవుతుంది, తర్వాత అలవాటవుతుంది. ఆ తర్వాత కాస్త వ్యసనంగా మారినప్పుడు మనిషి తనను తను కోల్పోతాడు. ఆలోచించే శక్తి తగ్గిపోతుంది, కోపం పెరుగుతుంది, చిన్న సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది. చివరకు క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాంతం చెరగని విషాదంగా మిగిలిపోతుంది. ఒకప్పుడు కుటుంబం కోసం కష్టపడిన వ్యక్తే అదే కుటుంబానికి శాపంగా మారిపోతాడు. ప్రేమ ఆప్యాయతతో నిండాల్సిన ఇల్లు రక్తంతో తడిసిపోతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన మద్యం వ్యసనం ఒక మనిషిని ఎంత భయంకరంగా మార్చగలదో మరోసారి కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. అయితే ఆ రాత్రి అసలు ఏం జరిగింది? మద్యం మత్తులో ఈ రక్త చరిత్రకు కారణమా, లేక దాని వెనుక ఇంకా బయటపడిన నిజాలు ఏమైనా ఉన్నాయా? లెట్స్ వాచ్. కుటుంబం మనిషికి అత్యంత సురక్షితమైన ప్రదేశం. బయట ప్రపంచంతో ఎంత పోరాడినా ఇంటికి చేరుకుంటే మనసుకు ప్రశాంతత దొరుకుతుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అదే ఇల్లు కోపానికి, మద్యానికి, అనుమానాలకు వేదికగా మారితే ఆ ఇంట్లో ప్రేమ కాదు, ప్రాణాలే బలైపోతాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఓ ఘటన ఈ చేదు నిజాన్నే మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించింది. భూదాన్ పోచంపల్లి మండలం పెద్దరావులపల్లిలో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. భర్తను కోల్పోయి ఎన్నో ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న 69 పోసమ్మ తన జీవితం చివరి కాలంలో కొడుకుల అండతో ప్రశాంతంగా ఉండాలని ఆశించింది. కానీ చివరికి అదే కొడుకు చేతిలో ప్రాణాలు కోల్పోతుందని ఆమె కూడా ఊహించి ఉండదు. చిన్న కుమారుడు శ్రీనివాస్ ఒకప్పుడు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేశాడు. అనారోగ్యంతో ఉద్యోగానికి దూరమయ్యాడు. ఇదే సమయంలో కుటుంబంలో భూ వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. సమస్యలన్నీ ఒకవైపుంటే మద్యం వ్యసనం మరోవైపు అతన్ని మరింతగా మార్చేసింది. గ్రామానికి వచ్చిన కొద్ది రోజులకే కుటుంబంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అన్నతో భూ వివాదం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఇంట్లో భార్యతో గొడవ, మద్యం మత్తులో భార్యపై దాడి చేయడంతో ఆమె గాయపడింది. ఆగ్రహించిన కుమారులు తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి తర్వాత హైదరాబాద్కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి కథ మరింత విషాదకరంగా మారింది. ఇంట్లో తల్లి ఒక్కటే ఉంది. మద్యం కోసం డబ్బులు అడిగిన శ్రీనివాస్ మళ్లీ మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కొద్దిసేపటికే నిద్రలో ఉన్నటువంటి తల్లి తలపై బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అయితే ఈ కథ అక్కడితో ముగియలేదు. తెల్లవారేసరికి మద్యం మత్తు దిగిందా, లేక తాను చేసిన పని అర్థమైందా, ఏం జరిగిందో తెలీదు. కానీ తల్లి హత్య చేసిన కొద్దిసేపటికే శ్రీనివాస్ తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే ఇంట్లో ఒకే రోజు తల్లి కొడుకు విగత జీవులుగా కనిపించడంతో గ్రామం ఒక్కసారిగా షాక్కు గురైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం పరిశీలనలు చేపట్టింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల వాంగ్మూలాలు నమోదు చేస్తూ హత్యకు దారితీసిన పరిస్థితులను విశ్లేషిస్తున్నారు. మద్యం ప్రభావమే ప్రధాన కారణమా, లేక భూ వివాదాల ఒత్తిడి కూడా దీనికి తోడైందా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మద్యం క్షణికావేశమైన మత్తుని ఇవ్వచ్చు, కానీ ఆ మత్తులో తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం చెరగని గాయాలను మిగులుస్తాయి. కోపం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, ఏ కారణం ఉన్నా మద్యం వాటికి పరిష్కారం కాదు. పైగా ఉన్న సమస్యలను మరింత తీవ్రంగా మారుస్తుంది. ఆవేశంలో జరిగిన ఒక్క తప్పు తిరిగి సరిదిద్దలేని నష్టాన్ని మిగులుస్తుంది. ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, బంధాలను శాశ్వతంగా చిత్తించేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన మద్యం వ్యసనంకై బానిసైన ఒక వ్యక్తి జీవితాన్నే కాదు, అతనితో ముడిపడిన ప్రతి జీవితాన్ని నాశనం చేసింది. ఇక మరోసారి గుర్తు చేసింది ఈ ఘటన. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు నిజాలు విచారణ పూర్తయిన తర్వాతే వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.